హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసి డీమార్ట్లో పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఒక 2 సీసాలు తీసుకొచ్చాను. అండ్ నా దగ్గర మునుపటివి ఈ జామ్ సీసాలు ఉన్నాయి అన్నట్టు. నేను పచ్చళ్ళకి దాదాపు చాలా రోజుల నుంచి ఇవే వాడుతున్నాను. నాకు మడత మన్ను కంటే అంటే చిన్న చిన్న మడత మన్నులు కూడా బయట దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్, వాటికంటే సీసాలో పెడితే మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. పచ్చళ్ళన్నీ కూడా బయట పెట్టాను. మునుపటిలాగా పచ్చళ్ళు బయట పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు. ఇవి నేను సంవత్సరం అంతా యూస్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇవి జామ్ సీసాలు అండి. నేను డీమార్ట్లో తీసుకొచ్చుకున్న సీసాలు వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, 2 తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇవి మా స్వప్న వచ్చేసి క్లీన్ చేసి వెళ్ళింది. కాకపోతే ఇవి మనకు డీమార్ట్లో వచ్చేసి ఇలా కనిపిస్తున్నాయి. ఈ పేపర్తోని ఇట్లా పేపర్ లోపల వస్తుంది అన్నట్టు, అందుకే చూపించాను. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఇట్లా ఓకే 99 రూపీస్. చూసారా, ఈ సీసా కాస్ట్ వచ్చేసి. నేను పప్పులకు ఇవి తీసుకొచ్చుకుందామంటే ఇవి చాలా బాగున్నాయండి. డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే పప్పులోకి తీసుకొచ్చుకుందామంటే మా వారు వద్దన్నారు అన్నట్టు, నీకు ఆగే సీసాలు అనేసి అన్నారు. కానీ డిజైన్ బాగుంది అండ్ ఇట్లా పొడవుగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి 2 తీసుకొచ్చానండి. వీటిపైన మూతలు మనకి ఇలా వచ్చాయి అన్నట్టు, రేకు టైప్లో వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి అండి నేను పచ్చళ్ళ కోసం తీసుకొచ్చుకున్న సీసాలు. డీమార్ట్లో 99 రూపీస్ ఆఫర్ అనుకుంటుంది. ఇంకా దాని యాక్చువల్ ప్రైస్ ఎంతో నేను చూడలేదు, కాకపోతే 99 రూపీస్ ఉందనేసి నేను తీసుకొచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ సీసాలలో ఏమేం పెడతాను పచ్చళ్ళు అనేది చూడండి. ఆల్మోస్ట్ అమ్మ నాకు దాదాపు అన్ని పచ్చళ్ళు పంపించింది ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇంకొక పచ్చడి రావాలి, అది కూడా త్వరలోనే వస్తుంది. ఆ పచ్చడి కూడా చూపిస్తాను, 1 కాదు 2. సో ఫ్రెండ్స్, ఇవి అండి నేను డీమార్ట్లో తెచ్చుకుంది. మీకు కూడా నచ్చితే తెచ్చుకోండి. ఇది ప్రమోషన్ కాదు, నేను తీసుకొచ్చుకున్నవి. దీని కింద కూడా మనకు 99 రూపీస్ అని రాసింది చూడండి, మెన్షన్ చేస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇంకా పార్ట్ 2 ఉంది, చూడండి.